జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈ మధ్యన ప్రతి ఒక్క మనిషి కూడా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఎదగాలి. ఎదగటం అంటే ఎలా ఎదగాలి అనేది కూడా ఒక పద్ధతి ఉంది. ఒక సంస్కారవంతమైనటువంటి జీవితంతో ఎదగటం ఒక గొప్పతనం. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, వీళ్ళందరినీ కూడా జాగృతం చేయాలి, సమాజంలో వాళ్ళు కూడా ఒక స్థానాన్ని సంపాదించాలి అనుకుని కోరుకునే వాళ్ళు జాగృతం ఎలా కావాలి అంటే విజ్ఞానవంతంతో కావాలి, వివేకవంతంతో కావాలి అనుకొని విద్యను వల్లనే వివేకం వస్తుంది కాబట్టి ఆ విద్యను వాళ్ళకి అందించే విధంగా రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చి పెట్టాడు. దాంట్లో పాపం ఆయన కులాలని పెట్టలేదు. ఏ రాష్ట్రాలలో ఏ కులాలు అస్పృశ్యతతో బడుగు బలహీన వర్గాలుగా ఉంటారో ఆయా రాష్ట్రాలలో ఆయా కులాలను చేర్చుకొని వాళ్లకు రాయితీలు ఇవ్వండి అని చెప్పారు. కానీ ఏ కులాన్ని కూడా ఆయన మెన్షన్ చేయలేదు. అలానే మనకు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. ఇదే బ్రాహ్మణ జాతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జాతిలో దక్షిణ భారతదేశంలో మాత్రమే బ్రాహ్మణులు ఒక సంప్రదాయము, శాస్త్రము, ధర్మము, మడి, ఆచారం విషయాల్లో ఒక నిబద్ధత ఉంటారు. అదే ఉత్తర భారత బ్రాహ్మణ్యానికి దక్షిణ భారత బ్రాహ్మణ్యానికి చాలా తేడా ఉంది. ఉత్తర భారత బ్రాహ్మణ్యానికి మధ్యప్రదేశ్ బ్రాహ్మణ్యానికి చాలా తేడా ఉంది. మధ్యప్రదేశ్ బ్రాహ్మణ్యానికి ఈశాన్య ప్రాంత బ్రాహ్మణ్యానికి చాలా తేడా ఉంది. ఈ 4 దిక్కుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం కూడా ఒక తీరుగా లేదండి. ఈనాడు బ్రాహ్మణే సర్వనాశనం చేశారు అని చెప్పని ఒక గడాలు ఎత్తుతున్నారు. ఈ గడాలు ఎత్తే వాళ్ళందరూ కూడా పాపం నిన్నడానికి అడ్రస్లో లేరు. వీళ్ళెవరో తెలియదు ప్రపంచానికి. వీళ్ళు మేమంటూ ఒక వ్యక్తిలో ఉన్నాము, ఈ సమాజంలో తెలుసుకోవాలి, సమాజం మొత్తం మమ్మల్ని గుర్తించాలి అంటే ఏం పని చేస్తే మేము సమాజం మమ్మల్ని గుర్తిస్తుంది అంటే ఒక విజ్ఞానవంతమైనటువంటి పని చేస్తే సమాజం గుర్తిస్తుంది. ఒక మంచి లెక్కలు, ఇంకేదో సైంటిఫిక్గాను ఏదైనా ఒకదాని పరిశోధన చేస్తేనో గుర్తింపు వస్తుంది అనేది సహజం. కానీ అవేవి లేకుండా అతి సులువుగా ఏ కష్టపడకుండా కేవలం మాటలతోటి మాత్రమే మేము కూడా మనగాళ్ళు అనిపించుకోవాలి అనుకునేటువంటి ఒక పిచ్చి ఆలోచనతోటి కొంతమందిని కుహాన మేధావులు తయారయ్యారు. వాళ్ళకి దొరికినటువంటి ఆయుధం ఏమిటంటే హేతువాదం. ఈ హేతువాదం అనే ముసుగులో వాళ్ళకు ఇంకొక దొరికినటువంటి పావులు ఏమంటే బ్రాహ్మలు. ఈ బ్రాహ్మలు అనేటువంటి వ్యక్తులని దూషిస్తే వీళ్ళే ఈ సమాజానికి ద్రోహులు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు అందరూ కూడా వీళ్ళ మీద ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళందరూ కూడా డిబేట్లకు రావటం, వీళ్ళు డిబేట్లు పెట్టడం, వీడొక పబ్లిసిటీ అయిపోవటం, ఇలాంటి ఒక పిచ్చి దాన్ని ఎంచుకొని వీళ్ళు పబ్లిసిటీ అవుతున్నారు. అలా పబ్లిసిటీ అయిన వెధవల్లో చాలామంది ఉన్నారు. నేను అనేది ఏమిటంటే హేతువాదం
అనేది కూడా ఒక గొప్ప శాస్త్రం. హేతు అంటే ఏంటి? నిజం. నిజం తెలుసుకోవాలి అనేది, నిజం నిబద్ధత ఎంత మటుకు ఉంది అనేది తెలుసుకునేది. అది గొప్ప శాస్త్రమే. తర్కము, మీమాంసము ఇవన్నీ కూడా మన భాషలో, మన సంస్కృతిలో ఉన్నవే ఇవన్నీ. వీటిలో హేతువాదం అనేవాళ్ళు ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక ఆచారాన్ని విమర్శించటం అనేది హేతువాదం కాదు. దానిని పెట్టుకొని, ఆ కాన్సెప్ట్ని పెట్టుకొని ఎదుగుతున్నారు ఈ పిచ్చి సన్యాసం. మొన్న గతను చిన్నజీర స్వామి వారు యాగం చేస్తే పొల్యూషనే వచ్చింది, కానీ అదంతా ఇదంతా ఈ పర్సంటేజ్ అంతా, ఆ పర్సంటేజ్ అంతా, ఆ పర్సంటేజ్ అంతా అడిగే ముందు ఆయన యాగం చేస్తున్నారని తెలుసు కదా నీకు. నువ్వు సైంటిస్టులు తీసుకెళ్ళి యాగం చేయకముందు అక్కడ ఉన్న పొల్యూషన్ ఎంత అని చెప్పని నువ్వు క్యాలిక్యులేషన్ చేయించకపోయావా? అది చేసిన తర్వాత ఇంకెంత పెరిగింది అని చెప్పని నిరూపణ చేయలేకపోయావా? ఆ దమ్ము నీకు లేదు, ఆ ధైర్యం నీకు లేదు, ఆ సత్తా నీకు లేదు. కానీ నోటికొచ్చింది వాగటం మాత్రం చేతనవుతుంది. నీకు కౌంటర్గా, దీనికి కౌంటర్గా వెంకట్ చాగంటి అనే అతను పాపం ఆయన, నేను నీ సవాల్ స్వీకరిస్తున్నాను, యాగం వల్ల ఫలితం ఏంటో నేను చూపిస్తాను, నీకు దమ్ము ఉంటే యాగానికి అయ్యే ఖర్చుని నువ్వు భరించు, యాగం చేసిన తర్వాత అనుకున్న ఫలితాన్ని రాకపోతే నేను హేతువాదిగా మారిపోతాను, అసలు నేను వ్యతిరేకిస్తాను హైందవ ధర్మాన్ని అని కూడా ఆయన చెప్పాడు. నేను చెప్తున్నాను, ఆయన ఛాలెంజ్ని స్వీకరించి, రమేష్ నువ్వు దమ్ముంటే ఆ యాగానికి చేయటానికి వెళ్ళు, నేను కూడా చందా ఇస్తా. అంటే అంత యాగానికి నువ్వు ఒక్కడివే ఖర్చు పెట్టుకోలేకపోతే నేను చందా ఇస్తా నీకు కూడా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీకు చందా ఇవ్వడానికి. వీళ్ళందరూ చందాలతో తోటి యాగం పెట్టించి ముందు గొలుచుకో, వెనక గొలుచుకో, మధ్యలో గొలుచుకో, నీకు ఎంత కొలత వచ్చో అంత కొలత గొలుచుకో. అప్పుడు హేతు అనేది ఏదో తేలుతుంది. తేలిన తర్వాత నిజంగా అది అబద్ధం అయితే మారిపోదాం, అందరం మారిపోదాం, దాన్ని వ్యతిరేకిద్దాం పూర్తిగా. అది నిజం అయితే పిచ్చి పౌరు అవ్వదు. ఏక ఇకపోతే ఇంకొక మేధావి వచ్చాడు ఈ మధ్యకాలంలో. పాపం నేను లా చదువుకున్నాను అంటూ అయ్యప్ప స్వామి మీద విమర్శలు చేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి చూపు చూస్తేనే అర్థమవుతుంది, దొంగ చూపులు, దొంగ కోళ్ళు పెట్టే చూపు. అతను పద్మశాలి కుటుంబానికి చెందినవాడట. నాయన, నీకు నరేష్, బైరి నరేష్, నీకు దమ్ముంటే నీ పద్మశాలి కుటుంబాల దగ్గరికి వెళ్ళి, మీకు జంజాలు ఎందుకు, మీ పద్మశాలీల నెట్వర్క్ ఎంత ఉందో తెలుసా నీకు? అసలు ప్రతి క్షేత్రంలో పద్మశాలి భవనాలు ఉన్నాయి తెలుసా? కోట్లల్లో ఇవి నడుస్తున్నాయి, ఆ సంగతి తెలుసా? మీ పద్మశాలి వంశానికి చాలా పెద్ద చరిత్ర ఉంది తెలుసా? ఆ చరిత్ర అంతా తప్పు అని చెప్పి నీ కులపోడ దగ్గరను, నువ్వు అయ్యప్ప స్వామి గారు, నీ పద్మశాలి కులం అనేది తప్పు, నీ మార్కండేయ అనేటువంటి మహర్షి తప్పు అని నీ కులం వాళ్ళ దగ్గరను. వాళ్ళందరినీ కూడా ఆ జంజాలు దించేసేసి, ఆ సత్రాలు దించేసేసి వాళ్ళని మోటివేషన్ చేయి. ఆ తర్వాత మా దగ్గరికి రా. ఇక జీడి సారయ్య, అయా జీడి సారయ్య గారు అనే వ్యక్తి ఎవరో పాపం, ఎవరు ఊసులు లేనటువంటి మనిషి.
అట్లను కూడా నేను ఒక హేతువాదిని, నేను చదువుకున్న మేధావిని, నేను శాస్త్రాలు ఇదంతా భారతీయ సంస్కృతిని మొత్తం కూడా నేను అవగతం చేసుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను కూడా ఒక మాట మాట్లాడాలి, నేను కూడా జనాల్లోకి పబ్లిసిటీ ఇవ్వాలని పాపం చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఏంటంటే బ్రాహ్మణుల్ని కించపరిచి మాట్లాడటం. నువ్వు నిజంగా అంబేద్కర్ వాదివైతే, నువ్వు నిజంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మిన వాడివైతే, ఒక కులాన్ని విమర్శించమని, బాహటంగా విమర్శించమని అంబేద్కర్ ఏ పేజీలో అన్నా రాశాడా? నువ్వు నిజంగా చదువుకున్న వాడివైతే, నీకు విజ్ఞత ఉంటే, సారయ్య గారు, మర్యాదగా నేను చెప్తున్నాను, సారయ్య గారు మీరు చదువుకున్న మేధావి అయితే ఒక కులాన్ని విమర్శించమని భారత రాజ్యాంగం చెప్పిందే. మనం ఇప్పుడు జీవిస్తున్నది భారత రాజ్యాంగంలో జీవిస్తున్నామా? కలియుగంలో, ఇప్పుడు కలియుగమే కదా, ఈ కలియుగంలో ఈ 70 ఏళ్ల సంధి కొంతమంది కష్టపడి 280 మంది కష్టపడి రాసినటువంటి రాజ్యాంగం, భారత రాజ్యాంగం. దాన్ని అంబేద్కర్ మహనీయులు కూడా చాలా అంశాలు చేకూర్చేటువంటి ఈ రాజ్యాంగంలో జీవిస్తున్నాం. కానీ మనం మనుధర్మశాస్త్రంలోనూ, యాజ్ఞవల్క శాస్త్రంలోనూ, పరాశర స్మృతిలోనూ జీవించట్లేదు మనం. అవునా? ఇంకొకటి, కులాల గురించి మాట్లాడుతున్నారు. ఆనాడు వేదం అంటే జ్ఞానం, అంటే ఇప్పుడు సైన్స్ ఎంతో, సైన్స్ అంటే జ్ఞానం, వేదం అంటే జ్ఞానం. ఈ వేదానికి, శాస్త్రాలకి, ఈ జీవనానికి సంబంధించినటువంటి అన్నిటినీ కలిపి చదువుకున్న వ్యక్తిని ఆనాడు బ్రాహ్మణుడు అన్నారు. ఆ బ్రాహ్మణులలో కేవలం ఒక కులానికి చెందిన వాళ్ళే లేరు, అన్ని కులాల వాళ్ళు కూడా దానిలోకి వెళ్ళిపోయి బ్రాహ్మణత్వాన్ని సాధించి, సంపాదించి, బ్రాహ్మణులుగా వచ్చి వాళ్ళ పరంపరగా వచ్చింది ఈనాటి బ్రాహ్మణ కులం. అలానే భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత కూడా భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా అవపోసన పట్టి, భారత రాజ్యాంగాన్ని మొత్తం కూడా చదువుకొని ఉన్న వ్యక్తుల్ని ఐఏఎస్ అంటారు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్. భారత పరిపాలన విభాగాన్ని మొత్తం కూడా, రాజ్యాంగ విభాగాన్ని మొత్తం కూడా అధ్యయనం చేసిన వ్యక్తిని ఐఏఎస్ అన్నారు. ఆ ఐఏఎస్ కొడుకు మళ్ళీ ఐఏఎస్గానే, ఐపీఎస్ను అలా ఒక ఉన్నత చదువులకు వెళ్తాడు, ఉన్నత భావాలతో వెళ్తాడు. అది ఉన్నతమైన కులం, ఉన్నతమైన వ్యక్తి. నువ్వు చదువుకొని మేధావి అయిన నువ్వు, నీ ఇంట్లో ఫర్నిచర్, నీ ఒంటి మీద షర్టు, నీ ఒంటి మీద ప్యాంటు, నువ్వు మెయింటైన్ చేసేటువంటి విధానం నీ గూడెంలో లేదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమానంగా కింద కూర్చొని పళ్ళెంలో ముద్ద పెట్టుకొని ఎప్పుడన్నా తిన్నావా? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పు, నీ గుడెల్లో పెట్టేటువంటి ముద్దని నువ్వు తిన్నావా? తిన్నావా లేదా? హోటల్కి వెళ్ళి హోటళ్ళల్లో తినే కన్నా నా గుడెల్లోకి వెళ్ళి నేను తింటాను అని చెప్పి ఆలోచన చేసేవారు. ఇకపోతే సరే, అది పక్కన వదిలిపెట్టేస్తే, రెండు, ఆనాడు బ్రాహ్మణ, ఈనాడు ఐఏఎస్. ఐఏఎస్ వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది ఒక ధర్మం ఉంది. ఆ ధర్మ ప్రకారమే ఐఏఎస్ ఉంటుంది. ఆనాడు బ్రాహ్మణుడు ఎలా ఉండాలనేది ఒక వస్త్రధారణ నియమం ఉంది. ఆ విధంగానే బ్రాహ్మణుడు ఉంటాడు. క్షత్రియుడు
రాజు, పరిపాలన విధానం. శౌర్యం ఉన్న వాళ్ళంతా క్షత్రియులు. అన్ని కులాల వాళ్ళు శాస్త్రాన్ని ప్రదర్శించారు రాజులుగా. అసలు క్షత్రియుల కన్నా అన్ని కులాల వాళ్ళు క్షత్రియులు చేసినటువంటి చరిత్ర మనకుంది. నాకు తెలిసి విశ్వబ్రాహ్మణ, మంగలి ఈ రెండే రాసరికం చేయలేదు. తతిమ అన్ని కులాలు, మాల, మాదిగ, కుమ్మర, కమ్మర, కుమ్మర, రెడ్డి, కమ్మ చేయలేదు. కమ్మలు కూడా రాజులు కాదు. ముదిరాజు, గౌడ వీళ్ళందరూ రాజులు చేసినారు. బ్రాహ్మణ కూడా రాజులు చేశారు ఒక్కొక్క చోట. చెయ్యని వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు రెండే అని నాకు తెలిసి. మరి వీళ్ళందరూ రాజులు చేసి కూడా రాత్రికాలు వదిలిపెట్టేసి ఈనాడు ఎందుకు చేతి వృత్తులతో బతుకుతున్నారు? ఎన్నో కుటుంబాలు కళ్ళు దాగి నాశనమైపోతున్నాయి. ఆ నాశనమైపోతున్నటువంటి కుటుంబాలకి కళ్ళు గీసేది గౌడ కార్మికులు. మరి ఆ కళ్ళు దాగి నాశనమైపోతున్నారు, కళ్ళు గీటే మానండిరా బాబు అని చెప్పి ఏమైనా ప్రచారం చేస్తున్నావా? అది ఒక విష సంస్కృతే కదా, మత్తు పదార్థం కదా. సరే, అది చాలా ఆరోగ్యానికి మంచిది, ఔషధీకృతమైంది, అది పక్కన వదిలిపెట్టేస్తే ఈనాడు బారు షాపులు తెరిచి చిన్న చిన్న డబ్బాల్లో కూడా బారు అమ్మి సామాన్యంగా కష్టపడి రోజు కూలి సంపాదించిన వాడు రూపాయి సంపాదిస్తే ఆ రూపాయలు 30 వంతు తాగుతున్నాడు, పావలా ఇంటికి తీసుకుపోతున్నాడు, అరకొర బతుకుతున్నాడు. బారు షాపుడు పెళ్ళామేమో బంగారు గొలుసులు వేసుకుంటుంది, కష్టపడ్డోడి పెళ్ళామేమో కనీసం నూలు పోగోళ్ళు లేని పరిస్థితిలో ఉంది. వాడిని కంటికి కనబడలేదా సారయ్య? వాళ్ళ సమాజానికి ద్రోహులు బ్రాహ్మణ. నువ్వు మేధావని చెప్తున్నావు కదా, చదువుకున్నానని చెప్తున్నావు. చదువుకున్నానటువంటి నువ్వు ఎలా మాట్లాడగలవు? ఇకపోతే ఆనాడు వీళ్ళు అంటరాని వాళ్ళు అన్నారు, దూరం పెట్టారన్నారు. ఓకే, వాళ్ళు నీకు తెలవదేమో. బ్రాహ్మణుడు చాలా గొప్పలైన వాడు, భూమి మీద దేవత, ఆయన ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, వాళ్ళని చాలా పవిత్రులు అని అగ్రహారాలు ఇచ్చి వాళ్ళని అంటుకోలే ఈ సమాజం. మాలా మాదిగా అనే వాళ్ళు అస్పృశ్యులు, వీళ్ళు అంటరాని పనులు చేస్తారు, తాగుతారు, తింటారు, గుడ్డు మాంసం తింటారు అని వీళ్ళని దూరం పెట్టారు. వీళ్ళకి గూడాలు అన్నారు, వాళ్ళకి అగ్రహారాలు అన్నారు. ఈ ఇద్దరిని కూడా అంటరాని చేసింది మధ్య కులాలైన వాళ్ళు. ఆ సంగతి గుర్తుంచుకో సారయ్య. ఒక బ్రాహ్మడే నీకు దొరికాడు, బ్రాహ్మడే ఇదంత విషయాన్ని నింపాడను వాస్తవం. తతిమ వాళ్ళంతా మేధావులు కాదా? ఆ తతిమ వాళ్ళంతా అన్ని కులాలు, కమ్మ, కాపు, రెడ్డి, ఎలమ, కుమ్మర, కమ్మర, వీళ్ళందరూ అజ్ఞానుల. బ్రాహ్మణ పర్సంటేజ్ ఎంత భారతదేశం మొత్తం మీద? తతిమ కులాల పర్సంటేజ్ ఎంత? బడుగు బలహీన వర్గాలైన అంటరాని వాళ్ళ పర్సంటేజ్ ఎంత? ఇంత పర్సంటేజ్ని వీళ్ళు ఎక్కడే పొల్యూషన్ చేశాడు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, ఇంత పర్సంటేజ్ వాళ్ళు ఈ బ్రాహ్మణుని దేవుడిగా మొక్కుతున్నారు కదా, వాళ్ళకి చెప్పు, ఒరే బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వకండి, బ్రాహ్మణి చేత పూజలు చేయించుకోకండి, బ్రాహ్మణి ఇంటికి పిలవకండి, గృహప్రవేశాలు మానేయండి, వివాహాలు మానేయండి, బారసాలను మానేయండి చెప్పు. వాళ్ళు మోటివేషన్ చేయి. వాళ్ళు ఒక్కింటికి పోయి ఈ మాట చెప్పు. ఒక కులం, నీ కులం దగ్గరికి వెళ్ళి మోటివేషన్ చేయి. నీ దమ్ముంటే. ఏదో బ్రాహ్మణులు, వాళ్ళకి ఏ హక్కులు లేవు, మనం ఏదో బాగితే వాళ్ళని నాకేదో పేరు వస్తుందని చెప్పని పిచ్చి తపనతోటి బాగటం తప్పితే నువ్వు
ఏం ప్రయోజనం నువ్వు మాట్లాడిన మాట? ఒక ఐఏఎస్, ఒక మాదిగతను ఐఏఎస్ చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత కలెక్టర్ అయిన తర్వాత అతని తమ్ముడు చదువుకోలే, 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగం వచ్చింది. సొంత తమ్ముడే అనుకుందాం, లేదా పెద్దనాన్న పిల్లలు అనుకుందాం. వీళ్ళిద్దరు అరే అంటే అరే అనుకున్న వాళ్ళే, ఒక గూడెంలోంచి వచ్చిన వాళ్ళే. కలెక్టర్ గారుగా ఉన్న ఆయన్ని అయ్యా అని చెప్పి చేతులు కట్టుకొని సార్ అనాలనా? అరే అనయా మన ఇద్దరం ఒక ఇంట్లో రా అని చెప్పి ఎదురు కూర్చొని బచ్చాలు అనుకుంటాడు. దేనికి విలువిస్తున్నట్టు? ఒకవేళ వీడు ఆ చదువుతాడు అన్న వాడు ఒప్పుకుంటాడా? సారయ్య, ఇవాటికి కూడా కులాలు అంతరించిపోలేదు. ఐఏఎస్ మొదటి కేటగిరీ, ఐఏఎస్ ఐపీఎస్ మొదటి కేటగిరీ, రెండో కేటగిరీ పొలిటీషియన్, మూడో కేటగిరీ బిజినెస్ మ్యాన్, నాలుగో కేటగిరీ ఉద్యోగులు, ఎంప్లాయీస్, 4th క్లాస్ ఎంప్లాయీస్ అంటారు సరే, ఎంప్లాయీస్. ఐదవది స్కావెంజర్, కాలువలు ఊడ్చేవాడు. ఐఏఎస్ కేటగిరీ వాడు ఉద్యోగే, అతను గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటాడు. స్కావెంజర్, ఆ ఐఏఎస్ ఇంటి ముందు దగ్గర నుంచి మొదలుకుంటే ఆఫీస్ చుట్టూ స్కావెంజ్ చేసేటువంటి వాడు కూడా జీతం తీసుకునేవాడే. వీళ్ళిద్దరు ఈక్వల్గా జీతం తీసుకునేవాడే. ఈక్వల్గా కూర్చొని భోజనం చేస్తారా? ఈక్వల్గా కూర్చొని బియ్యం అందుకుంటారా? ఈక్వల్గా కూర్చొని మాట్లాడుకుంటారా? ఈక్వల్గా కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటారా? ఎందుకు అనుకోరు? ఆనాడు బ్రాహ్మలు ఏదో పెద్దవాళ్ళు అయ్యారు, ఏదో చేశారు, మమ్మల్ని అంటారని వాళ్ళు. ఇవాళ స్కావెంజర్ అడుగుతున్నాడు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగివే, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. నేను ప్రభుత్వ ఉద్యోగినే, నాకు డబ్బులు ఇస్తుంది. నేను సారిన ఎందుకు పిలవాలి? నేను నీ ఎదురుగా వీల్ చైర్లో కూర్చుంటానని చెప్పి ఎందుకు అడగకూడదు? వీడు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలేదు సార్. విజ్ఞానం, మీరేంటి జన విజ్ఞానం అంటున్నారు కదా, జన విజ్ఞానం ఇది నేర్చుకోండి, ఈ విజ్ఞానం నేర్చుకోండి, ఈ సమానత్వాన్ని చూడండి. కేవలం బ్రాహ్మణుల్ని విమర్శిస్తేనో నీకు చొక్కా ఎందుకు, నీకు జంజం ఎందుకు వదిలిపెట్టవు, ఇదంతా చాలా సైంటిఫిక్ సూత్రం. నా ఇంటికి రా, చెప్తా చొక్కా ఎందుకు వేసుకోకూడదు, జంజం ఎందుకు వేసుకోవాలి, జంజం ఎందుకు తీయకూడదు. మీరు ఏ మనుధర్మశాస్త్రాన్ని అయితే చెప్తున్నారో మమ్మల్ని అణిచివేసిందని, అదే మనుధర్మశాస్త్రం మమ్మల్ని బాధ పెట్టింది. తిక్క సన్యాసి ఏ మాత్రము శాస్త్రం మీద, మనుధర్మశాస్త్రం మీద అవగాహన లేని ప్రతి ఒక్కడు వాగేటువంటి పిచ్చి బాగులారా మనుధర్మశాస్త్రాన్ని చూడండి పూర్తిగా. మనుధర్మశాస్త్రం బ్రాహ్మణులు ఎంత హింస పెట్టిందో తెలుసా మీకు? ఈ యజ్ఞోపవీతం, ఈ మెడలో ఉన్నటువంటి యజ్ఞోపవీతం, ఇది ఈ భుజం దాటి ఈ కడిక దగ్గరికి గనక జారితే నేను 108 గాయత్రి చేసుకొని స్నానం చేసి 108 గాయత్రి చేసుకుంటే కానీ భోజనం చేయడానికి అర్హత లేదు నాకు. అలా కనుక చెయ్యకపోతే 3 రాత్రులు కనుక గడిస్తే నేను బ్రాహ్మణ్ణే కాదు, మళ్ళీ నన్ను తిరిగి ఉపనయనం చేయాలి. అలాంటిది యజ్ఞోపవీతం జారి కింద కనుక పడిపోయిందంటే పూర్తిగా పొరపాటున నాకు ఉపనయనం చేయాలి. ఎలా చేయాలి? నలుగురు చూస్తుండగా నడి బజారులో 4 బజార్ల సెంటర్లో నన్ను కూర్చోబెట్టి, అంటే అవహేళన చేస్తూ, అవహేళనే కదన్నా నడి బజార్లో కూర్చోబెట్టేటువంటి, మళ్ళీ ఉపనయనం అంటే వీడు తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ వీడిని ఉద్ధరిస్తున్నాము అని చెప్పని అందరూ చూస్తుండగా అవహేళనగా
నాకు శిరోముండనం చేసి మళ్ళీ అప్పుడు యజ్ఞోపవీతం వేయాలి. ఇలా బ్రాహ్మడు ఇది తినకూడదు, ఇది తాకకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు. ఈ బ్రాహ్మడికి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, బ్రాహ్మడికి ఇంకా ఏది చేసే అర్హత లేదు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనేది మాత్రమే ఉంటుంది. బ్రాహ్మడు ఎప్పుడు కూడా వేదాధ్యయనం మాత్రమే చేయాలి. అవసరమైతే దేశాన్ని రక్షించటానికి క్షత్రియత్వాన్ని చేయాలి తప్ప ఇంకా ఏ పని చేయకూడదు. ఇది ధర్మశాస్త్రంలోనే రాసింది. ఏ పని చేసినా భ్రష్టుడు అయిపోతాడని. అందుకనే బ్రాహ్మణులు వైదికులు నియోగులు అని 2 తెగలు ఉన్నాయి. అలాంటి వచ్చిన బ్రాహ్మణ్యం 7-8 శతాబ్దాల్లో ఇంత చదువుకొని ఇంత విజ్ఞానం ఉండి ఇంత వచ్చి తినటానికి తిండి లేక ఎవడో వచ్చి దానం ఇస్తే కానీ కడుపు నిండేటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నాం. పిల్లలు ఉన్నారు. ఆనాడు నీ కుటుంబ నియంత్రణలు ఇవి లేవు. వైద్యశాస్త్రం చేస్తున్నాము, న్యాయశాస్త్రం చదువుకున్నాము, అస్త్రాన్ని చదువుకున్నాము, శస్త్రాన్ని చదువుకున్నాము, వేదాన్ని అవపోసన పెట్టాము. ఏం చేయాలి ఈ విజ్ఞానాన్ని? దేనికి ఉపయోగం లేని విజ్ఞానం, నా కడుపు నింపని ఈ విజ్ఞానాన్ని నేను ఏం చేయాలి అని చెప్పని తిరుగుబాటు అయ్యి రాజుల దగ్గర మమైకమైనందుకు వీళ్ళని నియోగులు అని చెప్పి పక్కకు నెట్టేశారు. ఆనాటి బ్రాహ్మణుడు 2 తెగలుగా విడిపోయింది బ్రాహ్మణుడు. తెలుసా నీకు ఆ విషయం? బ్రాహ్మణుల్లో ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణులే అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నారు. నీకు తెలుసా? ఏ బ్రాహ్మణ్యం అయితే ఉద్యోగాలు రాజులు మమైకమైపోయారో, ఏ బ్రాహ్మణ్యం అయితే వేదమే నాకు గతి అనుకున్నదో, మళ్ళీ ఈ బ్రాహ్మణ్యమే ఎదిగిన బ్రాహ్మణ్యం ఈ బ్రాహ్మణ్యాన్ని అవహేళన చేసిన పరిస్థితి ఉంది, వీళ్ళు పోషించిన పరిస్థితి ఉంది. చాలా పెద్ద చరిత్ర. ఏదో 2 మాటలు గాలిగా ఊదాము. చొక్కా ఎందుకు, జంజం ఎందుకు, నెయ్యి ఎందుకు తింటావు, సారయ్య, ఇవాటికి కూడా చాలా పెద్ద వాళ్ళు చెప్తున్నారు. బ్రాహ్మణుడు మాంసాహారి కాకపోయినా బలిష్టంగా ఉన్నారు, మాంసం తింటున్న మనం బలిష్టంగా ఎందుకు లేకపోతున్నాము అని చెప్పారంటే దానికి కారణాలు కూడా చెప్తున్నారు. వాడు తినేటువంటి ఆకుకూరల్లో, నెయ్యిలో, వాటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి ఆనందంగా వాళ్ళు ఉండరు, ఏ రోగం లేకుండా ఉంటారు. మనం ప్రోటీన్ తీసుకోవట్లేదు కాబట్టి మనం ఇలా ఉంటున్నాం. మాంసాహారం మంచిది కాదు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. నేను మేధావి అనుకున్నా, నీకు ఈ మాత్రం తెలియదా? సారయ్య, నువ్వు శర్మ గారితో డిబేట్లో శర్మ గారు ఒక మాట అన్నారు. ఆ గుడ్డలేదో ఇప్పుకొని నీ భార్య ముందు నీ పిల్లల ముందు అనగానే నీకు ఉక్రోషం వచ్చేసింది. ఏయ్ నోరు మొయ్యి అది వాయ్యం. మరి నీ భార్య ముందు నీ బిడ్డల ముందు గుడ్డలు ఇప్పుకోవాలంటేనే నీకు అంత కృషి వచ్చినప్పుడు నువ్వు హ్యూమనాలజీ లేకుండా బ్రాహ్మణుల్ని పట్టుకొని అలా పిచ్చిగా మాట్లాడితే ఆ బ్రాహ్మణ భార్యలే చూస్తే అది ఎంత బాధపడతారు? నీ భార్య పిల్లలు ఎంతో అతని భార్య పిల్లలు కూడా అంతే కదా. వాళ్ళ ఆడవాళ్ళకు కూడా మానవ అభిమానం ఉంటుంది కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా మాట్లాడావు? మేధావి నువ్వు చదువుకున్న మేధావి, నువ్వు అజ్ఞానివి కాదు, విజ్ఞానివి. విజ్ఞానం అని చెప్పుకుంటున్నావు నువ్వే. అంత విజ్ఞానమైన నువ్వు ఆ సెన్స్ని ఎలా మర్చిపోయావు? నిన్నంటే ఒకటి, బయట ఉండంటే ఒకటే. అయ్యా, ఒక సారయ్య కాదు, ఒక బైరి నరేషే కాదు, ఒక రమేషే కాదు, నేను అందరికీ చెప్పుకునేది ఏమిటంటే
భారతీయ సనాతన ధర్మంలో ఉన్నది ఏమిటో వెతకడానికి ప్రయత్నం చేయండి, తప్పు లేదు, వెతకండి, తప్పు లేదు. కానీ దీనికి కారణం ఈ వ్యక్తులే అని చెప్పి టార్గెట్ చేసి ఒక కులాన్ని విమర్శించే హక్కు అంబేద్కర్ గారు మనకి ఇవ్వలేదు. అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటున్న మీరు, నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ అంటే మాకు ఇష్టపడేటువంటి వ్యక్తి. గద్దర్ అంటే నాకు బాగా ఇష్టం, గద్దర్ ఆట పాట అంటే నాకు ఇష్టం. గోరేటి వెంకన్న నా మిత్రుడు, గోరేటి వెంకన్న కనీసం నెల రోజులకు ఒకసారి నా మాట్లాడతాను. ఏపూరి సోమన్న పాటకి నేను చిందులేస్తాను. ఈ మధ్యన రామ్ నర్సయ్య అనే పిల్లడు వచ్చాడు, చాలా ఆనందపడేవాడిని. కానీ అతను కూడా ఇదే వాదాన్ని తీసుకుంటున్నాడు, బ్రాహ్మణులు అంటే దేశద్రోహులు. మీ అందరికీ చెప్తున్నది ఒకటి, బ్రాహ్మణుడు ఎప్పుడూ ఎవరికి అపకారి కాదు. ఒక్క బ్రాహ్మణుడి వల్లనే మేము నష్టపోయామంటే తతిమ కులాలు మిమ్మల్ని గౌరవిస్తున్నాయా? కనీసం బీసీ కులాలు అని చెప్పబడే వాళ్ళు ఎవరన్నా మీకు మంచినీళ్ళు ఇస్తారా? మీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగుతారా? అది మీ ఇంటికి మంచినీళ్ళు తాగొద్దని మేము చెప్తున్నామా? చెప్పట్లేదుగా. మేము చెప్తే ఇదే పరిస్థితులు లేరుగా. మీరు పోయి మరి పోండి, తాగండి. మీరు ఒక మంగళాయన పిల్లని ఒక మాది అయినా, ఒక కుమ్మరాయన పిల్లని ఒక మాలాయన మీరు చేసుకుంటూ వివాహాలు చేసుకొని చూద్దాం. మీరు బియ్యాలు అందుకొని చూసుకుందాం. మీరందరూ బీసీలు అయ్యుండి, మీరందరూ శూద్రజాతి చెందుండి, మీలోనే సఖ్యత లేకుండా మమ్మల్ని ఎందుకు అడిపోసుకుంటారు? ఇక మేము మీరు మమైక్యమైపోయాం, దరిదాపం ఐక్యమైపోయాం. మీరు పిలిచి, మీరు గౌరవించి, మీరు వృత్తి చేసుకుంటేనే మాకు బువ్వ. మీరందరూ మానేస్తే మేము చెప్పులు కుట్టుకుంటాం శుభ్రంగా. మరి మేము కత్తి ఆరబెట్టుకొని మేము చెప్పులు కుట్టుకుంటాం. రండి, మీరు నేర్చుకొని పురోహితం చేయండి. అసలు పురోహిత వ్యవస్థనే రద్దు చేయండి. ఫారిన్ కంట్రీస్లో లాగా అసలు ఈ వ్యవస్థని రద్దు చేయండి. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి పరమతాలు కూడా మొదలుపెట్టాయి కదండి. పాస్టర్లు గృహప్రవేశానికి వాడు బైబిల్ స్తోత్రం అని, శవం దగ్గర బైబిల్ స్తోత్రం అని, ఈ మధ్యన కొత్తగా గర్భాధానానికి కూడా బైబిల్ స్తోత్రాలని వాళ్ళు కూడా మొదలుపెట్టారు కదండి. అవన్నీ మీకు కనిపించవా, వినిపించవా? ఇక గోకినేని బాబు గారు దీనికి పెద్ద నమస్కారం పెట్టాలి. అమ్మతోడు దేవుడు లేడు అని ఈ మధ్యన ఇప్పుడు చూశాను. గోకినేని బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అసలు నువ్వు నిజంగా విజ్ఞానవంతుడైతే బాగా ఆలోచించు. సరే, వాళ్ళందరూ వేరే, కానీ గోగినేని బాబు అనేటువంటి వ్యక్తి కూడా ఒక ఓసీ బిడ్డే. బాబు, గోగినేని బాబు మనకు అనాది నుంచి మహర్షులు వాళ్ళందరూ కూడా వేదాలు, శాస్త్రాలు, వాటిలో ఉన్నటువంటి సారాలను తీసుకొని ఈ ఖగోళ శాస్త్రంలో ఏం జరుగుతుందని, అంటే యంత్రాలు తంత్రాలు ఏం లేకముందే కేవలం మంత్రాలు తంత్రాలతోటి ఖగోళ శాస్త్రంలో ఏం జరుగుతుందో చెప్పగలిగారు. నేను మా నాన్నగారు పొలం కుప్పనూర్పినప్పుడు పొలంలో పడుకుంటే మా జీతగాడు చెప్పేవాడు, అయ్యా సప్త ఋషులు వచ్చారండి, అంటే 7 చుక్కలు వచ్చినాయి, ఇంత టైం అయిందండి. బుర్ర కొయ్యలు వచ్చిందండి, బుర్ర కొయ్యలు ఇంత టైం అయిందండి. అయ్యా మంచం కోళ్ళు వచ్చినాయండి, ఇంత టైం అయింది. ఇవన్నీ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చెప్తే వచ్చినాయి. ఇవాళ మనకు కంటికి స్పష్టంగా కనబడుతుంది.
మనం వాటిని బైనస్కోప్లో చూడగలుగుతున్నాం. ఆ సమయంలో మాత్రమే అవి వస్తాయి. మరి ఉదయం పూట రావే, ఉదయం పూట కనబడవే. వీటన్నిటిని అవగతం చేసుకొని చెప్పిందే శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని మన పూర్వీకులు ఎంతో గణనీయంగా చేశారు. రోజుకి ఎన్ని గంటలు, గంటకి ఎన్ని నిమిషాలు, సున్నాని కనిపెట్టింది మనమే కదండి. ఇంత విజ్ఞానవంతమైనటువంటి దేశంలో, ఇంత ఖగోళ శాస్త్రాన్ని అవగతం చేసుకునే దేశంలో పంచాంగం అంటే పంచ అంగాలు, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, ఈ 5 కలిస్తే ఒక రోజు. కొన్ని రోజులు కలిస్తే ఒక వారం, కొన్ని వారాలు కలిస్తే ఒక నెల, కొన్ని నెలలు పక్షం దాటితే నెల, నెల దాటితే నెలలు, కొన్ని నెలలు కలిస్తే సంవత్సరం, కొన్ని సంవత్సరాలు దాటితే పుష్కరం, కొన్ని పుష్కరాలు దాటితే ఇట్లా డినామినేషన్ చేసుకుంటూ పోయారంటే ఆనాటి కాలంలోనే. ఇవాళ పంచాంగంలో చెప్తున్నాం రేపు ఏం జరుగుతుంది. రేపు సూర్యుడు రేపు ఉగాది వస్తుంది కదా, ఉగాది దగ్గర నుంచి కొత్త పంచాంగం వస్తుంది. ఫలాని మాసంలో ఫలాని నెలల్లో సూర్యుడు ఈ సమయానికి అస్తమిస్తాడు, ఈ సమయానికి ఉదయిస్తాడు అని ముందుగానే రాస్తున్నారు. వాళ్ళ దగ్గర ఏ బైనాస్కోప్లు లేవు, ఇంకేమీ లేవు. ఎలా రాస్తున్నారు? గణాంకాలు, సౌరమానం ప్రకారం, సూర్యమానం ప్రకారం ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ పంచాంగకర్తలు వాటిని ఖగోళ గణాంకంగా వేసి చెప్పగలుగుతున్నారు. ఇది మన శాస్త్రం, అది ఇక్కడే పుట్టింది. మీకు ఏ క్యాలెండర్, ఈస్టర్న్ క్యాలెండర్లో కానీ ఇంకొక క్యాలెండర్లో కానీ ఈ గణాంకం లేదే. ఒప్పుకొని తీరు ఇట్లాంటివి. జనాన్ని ఏదో రెచ్చగొట్టి ఇదంతా అబద్ధం అని, నువ్వే అబద్ధం. నువ్వు అబద్ధం ఎందుకంటే నువ్వు చదువుకొని కూడా మూర్ఖంగా మాట్లాడేటువంటి వాడిని అబద్ధికుడే, శుద్ధ అబద్ధికుడనే అంటారు. కాబట్టి జనాన్ని విజ్ఞానవంతం చేయండి, సంతోషం. కానీ కులాలను విమర్శించకండి. అందరం కలిసి బతుకుదాం. భారత రాజ్యాంగంలో ఉన్నాం మనం. భారత రాజ్యాంగానికి 280 మందిని కష్టపడి, అహోరాత్రులు కష్టపడ్డారు. లేదు ఒక అంబేద్కరే రాశాడు, తప్పు లేదు. ఒక అంబేద్కరే కష్టపడి రాశాడన్నా తప్పు లేదు. ఆయనని గౌరవిద్దాం మనం. ఆయన రాజ్యాంగంలో బతుకుతున్నాం మనం, ఆయన గౌరవిద్దాం. ఈ మనువును విమర్శించినట్టుగా మళ్ళీ అంబేద్కర్ విమర్శించే పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. ఒక మహానుభావుడైన ఆయన వల్లనే ఇవాళ బ్రాహ్మణమైన మేము కూడా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి అందరం సోదర భావంతో ఉందాం. భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం, సంప్రదాయాన్ని కాపాడుకుందాం. మనందరం ఏకీకృతం అవుదాం. మన దేశాన్ని, మన సంస్కృతిని వేరే వాళ్ళు దోచుకోకుండా సైనికుల్లాగా పనిచేద్దాం. మనల్ని విమర్శించుకొని కులాల మీద, మతాల మీద విమర్శన బాణాలు జోడించుకొని మేము గొప్ప అనుకున్నంత మాత్రం మీరు గొప్పవాళ్ళు కాదు. మీ వల్ల 10 మందికి ఏం మేలు జరిగిందో మీ అంతరాత్మను అడగండి. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. నమః. శ్రీమతే రామానుజాయ నమః. 1000 సంవత్సరాల క్రితం రామానుజుల వారు సాంఘిక అసమానతలను మొత్తం కూడా వ్యతిరేకించేసి అందరికీ కూడా భగవద్ దర్శనం కావాలి అని చెప్పని ఆలయ ప్రవేశం చేసినప్పుడు మహనీయులు రామానుజులు. ఈనాటికి కూడా వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉంటే దాంట్లో 4 పంచమ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. భూతం సరశ్చ మహదాహ్వయ వట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహ
భక్తాంగిరేణు పరకాల ఏకేంద్ర విస్తాం శ్రీమత్ పరాంక్ సుమన్ నిత్యమని ఈ 12 మంది ఆళ్వార్లని వైష్ణవాలయాల్లో పూజిస్తారు. వాళ్ళల్లో 4 పంచమ కులానికి చెందిన వాళ్ళు లేనిది, వాళ్ళకి హారతి పొంది వాళ్ళని ఆరాధన చేయండి భగవంతుడు కూడా ఆరాధన చేయరు. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం అనాది నుంచి వచ్చింది. ఇది కనిపించలేదా మీకు సారయ్య గారు? ఇకపోతే మీరు బ్రాహ్మణ కులమే అన్నిటిని ప్రేరేపించింది అన్నారు. బ్రాహ్మణులు అచేతనులండి. హత్యలు చేసేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు, తిట్టేవాళ్ళు కాదు. మీరన్నిటికీ ఒక ఆర్డర్ పాస్ చేశారే అనుకుంది. ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ని నిర్వహించే వాళ్ళు ఎవరు? క్షత్రియ. వైశ్యుడు పాపం వాళ్ళు రారు. శూద్ర వీళ్ళేగా చేసేది. శూద్రులు ఎవరు? సత్యమ్మ. వృత్తిపరంగా అన్ని పనులు చేసుకుంటున్న వాళ్ళంతా కమ్మరి సాకలి డక్కలి మాదిగా వీళ్ళందరూ శూద్ర వర్ణానికి చెందిన వాళ్ళే. మరి వీళ్ళల్లో మాలవాడి ఇంటికి మాదిగవాడు పోదు, మాదిగాడి ఇంటికి డక్కలోడు రానివాడు. వీళ్ళందరూ ఒక వర్గానికి చెందే ఒకటింట్లో ఒకడు మంచిళ్ళు తాగడు. ఆ అసమానత్వాన్ని పోగొట్టడానికి మీరు ఏమన్నా చైతన్యం చేశారా? ఎప్పుడన్నా మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు? మీరు ఒక బ్రాహ్మణ అనేదాన్ని బ్రాహ్మణుడు ఏది చేశాడు? బ్రాహ్మణుడు ఏం చేశాడు? ఆర్డర్ పాస్ చేసాడు, ఓకే. అమలు చేసింది ఎవరు? శూద్రులే కదా. సీసం పోసారు, నాలిక కోసారు అని చెప్పి అనే మాట అన్నారు కదా. నేను చరిత్రలో బ్రాహ్మణుడు స్వయంగా సీసం పోసినట్టుగా, నాలిక కోసినట్టుగా ఏ చరిత్రలో మీరు చూపించినా మీకు సాష్టాంగ నమస్కారం పెడతాను. నేను పలాని పురాణంలో ఉంది, పలాని ఇతిహాసంలో ఉంది, బ్రాహ్మణుడు పలాని వాడి నాలికను ఖండించాడు అని చెప్పి చూపించండి. బ్రాహ్మణుడు ఎప్పుడూ చేయలేదు. మీకు చరిత్ర ఏమాత్రం తెలియదు. కేవలం మీ ప్రయత్నం ఏంటంటే మీరు ఒక జన విజ్ఞాన వేదిక అనేది ఏదో పెట్టుకున్నారు. ఇది హేతువాద సంఘం. ఆ సంఘం అనేది ఒక పబ్లిసిటీ కావాలి, జనాల్లో నేను కూడా ఒక గొప్ప వ్యక్తిని కావాలి అని చెప్పి మీరు ఒక సెలబ్రిటీ కావటం కోసం ఎంచుకున్నటువంటి మార్గం ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని తెరపైకి ఎక్కి పాట పాడటమే. మీరన్నారు ఒక బ్రాహ్మణుడు మేమే తెలియగల వాళ్ళం అని చెప్పి అన్నాడు అని చెప్పి కూడా అన్నారు. మీరు బ్రాహ్మణ్ణి అంత వెకిలిగా తన శరీరాన్ని బాహటంగా మీరు అంటే అది మీకు ప్రాస కోసం, యాస కోసం అని చెప్పి తప్పుకున్నారు. అదే బ్రాహ్మడు నువ్వు బట్టలు ఎప్పుకొని భార్య ఎదురుగా తిరుగు, పిల్లల ఎదురుగా తిరుగు, దొరవై అంటే నీలాంటి మానాభిమానాలు అవతల వ్యక్తికి ఉండవా? చదువుకున్న విజ్ఞానవంతులు అని చెప్పుకోబడ్డ మీరు అజ్ఞానంగా మాట్లాడటం అనేది తప్పు కదండి. ఎవరిచ్చారు రైట్స్? ఒకటి. రెండోది ఏమిటంటే మీరు ఏనాడన్నా బడుగు బలహీన వర్గాల కోసం గూడెలలోకి వెళ్ళి వాళ్ళ వస్త్రధారణ మీద కానీ, వాళ్ళు తాగుతున్న గుడుంబాల మీద కానీ, ఆ గుడుంబాలు అమ్ముతున్న వాళ్ళని కానీ, ఒక బీదవాడు ఎందుకు అయిపోతున్నాడు ఆలోచించండి. గుడికి పోయి దక్షిణ వేస్తేనో, బ్రాహ్మడు కాళ్ళు పట్టుకుంటేనో బీదవాడు అయిపోవట్లే. వాడు 1000 రూపాయలు సంపాదించి 500 రూపాయలు తాగితే 500 రూపాయలతో ఒక ఇల్లు గడవక బీదవాడు అయిపోతున్నాడు. బార్ షాప్ మీద రాయండి, బార్ షాపులు బ్యాన్ చేయించమని చెప్పండి. అవే నష్టం చేసేవి గుళ్ళ
ఆ మాత్రం కూడా సెన్స్ లేకపోతే ఎట్లా సారయ్య గారు? గుడికి పోయి బ్రాహ్మడికి దండం పెడితే ఏదో నష్టం వచ్చిందంటారు. బ్రాహ్మడికి పెట్టారు, బ్రాహ్మణుడి కష్టం ఏంటో మీకేం తెలుసు అనుకుంటున్నారు? మీరు ఒక గంట సేపు ఏమీ ఎక్కర్లేదు, ఒక గంట సేపు కూర్చొని ఓం శ్రీం రామ్ రామాయ నమ, ఓం శ్రీం రామ్ రామాయ నమ అని ఒక గంట సేపు అనండి. ముందు ఎన్ని క్యాలరీలు బరువు ఉన్నారో చూసుకోండి. తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ తూకం వేసుకొని ఎన్ని క్యాలరీల శక్తి ఉందో తూకం వేసుకోండి. అంటే ఎన్ని క్యాలరీలు నష్టపోతారో మీకు అర్థమవుతుంది. అంటే సైంటిఫిక్ నేను చెప్తున్నాను నేను ఇది. అంటే మీరు హేతువాదులు కాబట్టి సైన్స్ నమ్ముతారు కాబట్టి సైంటిఫిక్ నేను చెప్తున్నాను. నోటితోటి కడుపులో నుంచి వచ్చేటువంటి మాట ద్వారా ఎన్ని క్యాలరీస్ శక్తి కోల్పోతాడో మనిషి మీకు అర్థం కావాలంటే ఒక రోజు మొత్తం కూడా చాకిరీ చేస్తే, గుణపం పట్టుకొని చాకిరీ చేస్తే ఎంత కష్టపడతాడో, ఒక 2 గంటలు వేదాధ్యయనం చేస్తే అంత కష్టపడతాడు. ఇది నేను చెప్పింది కాదండి. నాసా లాంటి వాళ్ళు ప్రయోగాలు చేసి ఎన్ని శాలరీలకి శక్తిని కోల్పోతున్నారు మంత్రోచ్చరణ ద్వారా అని చెప్పని వాళ్ళు క్యాలిక్యులేషన్ చెప్పినటువంటిది. అర్థమైందండి. ఇంకోటి, మీరు ఒక కులాన్ని టార్గెట్ చేసి అనే పద్ధతి, మీరు ఊళ్ళల్లోకి వెళ్ళి అరే బాబు పూజలు చేయించుకోకండి, దానివల్ల ఉపయోగం లేదు, వేమన చెప్పాడు, బ్రాహ్మణుడు చేసిన పెళ్లి వల్ల సంసారం ఏముండదు, వాడు మొండమోయట్లేదా అని చెప్పి వేమన చెప్పాడు కదా, పద్యం పాడారు కదా, చెప్పాడు కనుక మీరు మానేసేయండి అని ఊళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని అవేర్నెస్ తీసుకోండి. ఎవ్వడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బ్రాహ్మణ పిలిచి, ఎవ్వడు వ్రతాలు చేసుకోకుండా బ్రాహ్మణ పిలిచి, ఎవ్వడు ఏ బ్రాహ్మణుతోటి వైదిక కార్యక్రమాలు చేసుకోకుండా ఉండేటట్టుగా అవేర్నెస్ తీసుకురండి. అప్పుడు బ్రాహ్మణ వృత్తి అనేది పోతుంది. నిజంగా ఇప్పుడు బ్రాహ్మణ వృత్తి ఉండటం వల్ల ఒక బ్రాహ్మడే, ఆ వీర రాఘవరెడ్డి గారు అన్నట్టుగా కంసాలి బ్రాహ్మలే, పద్మశాలీలు బ్రాహ్మలే, రజక బ్రాహ్మలు, కమ్మ బ్రాహ్మలు, వీళ్ళందరూ కూడా పురోహితం చేస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళందరికీ వర్తిస్తుంది మీరు వాడే పాట. వాళ్ళందరికీ కూడా ఈ వృత్తి మానేసేయాలి అసలు. ఇంకా వైష్ణవ దేవాలయాలే కాదు, శైవ దేవాలయాలు, శాక్తేయ దేవాలయాల్లో బ్రాహ్మణేతరులు చాలామంది పూజారులు ఉన్నారు. నిజంగా వాళ్ళని కూడా తీసేయాలి. పోయి కట్టెలు కొట్టుకోండు, లేకపోతే కంపలు కొట్టుకోండి, ఏదో వస్కండి అని చెప్పండి. ఒక విషయం ఏంటంటే సారయ్య గారు, పల్లెటూళ్ళలో తిరగండి. ఒక వ్యక్తి చచ్చిపోయాడంటే మాది ఓడే కట్టె కొట్టాలి. ఇప్పటికీ ఉన్నటువంటి పల్లెటూళ్ళలో మాది గోడు కట్టె కొడితే ఈనాటి పరిస్థితుల్లో 10,000, 20,000 డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబాన్ని బట్టి. సామాన్య కుటుంబం అయితే, అది భేదాభిక్కి అయితే 5,000, ఒక సామాన్య రైతు అయితే 10,000, బాగా బలిసినటువంటి రైతు అయితే 20,000 రూపాయలు ఇవ్వాలి. కట్టె వీడిది, అన్నీ వీడిది. వాడు కొట్టి అక్కడ పెట్టినందుకు గాను డిమాండ్ చేస్తున్నాడు. లేదు మేము సిటీ బై సిటీలో నుంచి ఓ ట్రాక్టర్ 10,000 పెడితే 3,000 రూపాయలు పెడితే ఒక ట్రక్కు కట్టెలు వస్తాయి, 2 టైర్లు వస్తాయి ఒక మనిషి దగ్గర పెట్టడానికి. ఒప్పుకోడు. అలా తీసుకొచ్చారంటే వాటిని తగలబెడతారు. అది వాళ్ళ డిమాండ్, కుల వృత్తి. అది పల్లెటూరులో జరుగుతుంది, మీకు తెలుసు తెలియదు. చాకళ్ళు ఉన్నారు అక్కడ, కుల వృత్తి గుడ్డలు. ఇవాళ వాళ్ళ వృత్తిని పూర్తిగా మానేసేసారు, ఉతకడం మానేసేసారు, కేవలం ఇస్త్రీ చేస్తూ ఉంటున్నారు. ఇస్త్రీ చేస్తే
నేను ఉతికి ఆరేసుకొని చేసిన గుడ్డని వేడి బొగ్గులు పెట్టి ఇలా రుద్ది ఇలా చేసినందుకు గాను ఒక చొక్కాకి 25 నుంచి 30 రూపాయలు తీసుకుంటున్నాను. 30 రూపాయలు ఖర్చు ఏమవుతుంది దీనికని చెప్పి మనం అడిగే పరిస్థితి కాదు. ఒక చూసావా ఈ బాబునాయన చాకలోని అవహేళన చేశారని చెప్పేటువంటి పరిస్థితి. ఇలా ఇవి కుల వృత్తులు. ఈ కుల వృత్తుల్లో వాళ్ళు డామినేషన్ చేసి వాటిని చేస్తూనే ఉన్నారు. నీకు తెలవదేమో, అన్నిటినీ అవగతం చేసుకోండి, వీటన్నిటినీ తెలుసుకోండి, అప్పుడు మాట్లాడండి. కనుక ఇది ధర్మం కాదు. మీరన్నది ఏమాత్రం కూడా సబబైన విషయం కాదు. ఇంకోటి, వీరరాఘవరెడ్డి గారితో మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వీరరాఘవరెడ్డి గారు చాలాసార్లు సారయ్య గారు అని సంబోధిస్తే మీరు వీరరాఘవరెడ్డి అని సంబోధించారు. అంటే మీకు ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు. అవతల వ్యక్తి నన్ను గారు అన్నప్పుడు నేను కూడా గారుని సంబోధించాలి అనేటువంటిది కూడా లేదు. మీ ఏం ఒక్కటే, నేను సెలబ్రిటీ కావాలి. దానికి ఎవరు బ్రాహ్మణులకైతే ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏ చట్టాలు లేవు, ఏ ఇది లేదు. వాళ్ళని కనుక అనేసి నేను సెలబ్రిటీ అవ్వచ్చు అని ఎంచుకున్న ఒక వేదిక మాత్రమే. ఇది నిజం. కనుక సారయ్య గారు, మీరు నిజంగా ప్రజాక్షేమం కోసం వచ్చిన వాళ్ళే అయితే భారతదేశంలో చాలా జరుగుతున్నాయి, చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆయిల్ రాసి ఆయిల్ వల్ల రోగాలు తగ్గుతున్నాయి అంటున్నారు. వాళ్ళంటారా? నేను దగ్గర సైకిల్ దొక్కినటువంటి పాస్టర్ వాళ్ళ కారేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళని ఎందుకని? యజ్ఞాలు యాగాల వల్ల ఫలితం ఉందో లేదో సైన్స్ చెప్తుంది. ఇది మీకు సైన్స్ మీద నమ్మకం ఉంటే సైన్స్ ప్రొఫెసర్ని అడగండి. యజ్ఞం యాగం చేసేటప్పుడు వచ్చేటువంటి వాయువు ఏ లక్షణాలు కలిగి ఉంటుంది అని. ఆ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తే ఇది తప్పు అంటే ఆయనకి ఛాలెంజ్ చేశాడు చాగంటి వెంకట్ చాగంటి అతను. యజ్ఞయాగాదుల వల్ల ఫలితం ఉంటుంది, నేను నిరూపణ చేస్తాను, నీకు దమ్ముంటే రా అని. నిజంగా మీకు కూడా దమ్ముంటే పోయి ఆ చాగంటి గారి సవాల్ని స్వీకరించేసి యజ్ఞయాగాదుల వల్ల ఫలితం ఏంటో తెలుసుకోండి. లేదా నాసా, ఇస్రో లాంటి ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఈ మంత్రాలు ఏమిటి, తంత్రాలు ఏమిటి, శాస్త్రాలు ఏమిటి, వీటిల్లో ఉన్నటువంటి సారం ఏమిటి, ఇవి బ్రాహ్మణులే ఎందుకు పలకాలి, మనం ఎందుకు పలకలేకపోతున్నాం అని కూడా అడగండి. ఎందుకు పలకలేకపోతున్నారంటే బ్రాహ్మణుడు 7వ సంవత్సరం నుంచి మొదలుకొని 21వ సంవత్సరం వచ్చిందనక కూడా వేదాధ్యయనం చేస్తూ ఈ నాలిక ద్వారా మంత్రోచ్చరణ, అనుదాత్త ఉదాత్త స్వరితాలని, అనుదాత్త ఉదాత్తాలని పలకటం ఇలా ఉంటుంది మంత్రం. అది పలకటం నేర్చుకుంటాడు కాబట్టి తను గర్భగుడిలో పూజారిగా అవసరం ఉంటాడు. దీని గురించి చెప్పాలంటే చాలా సైంటిఫిక్కే ఉంది. ఈ మంత్రం అనుదాత్త ఉదాత్తాలు ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి కాంతి ధర్మాలు ఎలా ఉంటాయి, శబ్ద తరంగాలు ఎలా పనిచేస్తాయి, వీటన్నిటి గురించి పెద్ద సబ్జెక్టే ఉంది. పెద్దవాళ్ళు పెద్ద కంపెనీ వీళ్ళే సంస్థలే ప్రయోగాలు చేసినాయి. ఒక రేకుని పెట్టి ఆ రేకుతోటి మంత్రం చదువుతుంటే ఆ రేకు వైబ్రేషన్ లైటింగ్ గోడ మీద పెడితే ఎలా వైబ్రేట్ అవుతుంది, ఏ మంత్రం వల్ల ఎంత పోతుంది, గాయత్రి మంత్రం వల్ల ఎంత పవర్ వచ్చింది,
ఇవన్నీ చాలా ప్రయోగాలు చేశారండి వాళ్ళు. మీకు ఏమీ తెలియచావదు. ఏదో నేను విజ్ఞానవంతుడిని, నేను ఒక సెలబ్రిటీని కావాలని వేదిక మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాత్రమే మీరు. కదా? నాకు బ్రాహ్మణ మిత్రులు అంటారు, బ్రాహ్మణ స్నేహితులు అంటారు, బ్రాహ్మణులు ఇది అంటారు. మీరు బ్రాహ్మణులు అనేటువంటి పేరుని పెట్టి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటున్న శూద్రుడిని తిట్టారు మీరు. నిజంగా గనక మీ మాటలో ఆంతర్యాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే మిమ్మల్ని కొడతారు కూడా. ఎందుకంటే వడ్లోళ్ళు గుడి పూజారులు ఉన్నారు, చాకలోళ్ళు గుడి పూజారులు ఉన్నారు, మైసమ్మ గుడికి చాకలోళ్ళు గుడి పూజారులు, మరి ముత్యాలమ్మ గుడికి చాకలోళ్ళు, మైసమ్మ గుడికి మాదిగోళ్ళు, ఇలా ఒక్కొక్క కులం వాళ్ళు వాళ్ళందరూ పూజారులే. వాళ్ళందరూ కూడా గుళ్ళో పూజలు చేసుకుంటూ భోజనం చేసి పొట్టలు గిట్టలు పెంచినండే. వాళ్ళందరూ కలిస్తే మాత్రం నిజంగా పాట వాళ్ళకి అర్థమైతే మిమ్మల్ని తంతారు. కాబట్టి సారయ్య గారు, మీరు పాడిన పాటలు చాలా తప్పులు ఉన్నాయి. ఎక్కడైనా ధర్మం వైపు నడవండి. మీరు హేతువాదులు అంటున్నారు కదా, హేతువు గురించి పోరాడండి. మనకు భాషలో ఇదేదో తెలవని భాష మాట్లాడుతున్నారని పిచ్చిగా మాట్లాడారు. మన సంస్కృత భాషకి చాలా ఉంది. సంస్కృతంలో తర్కం ఉంది, మీమాంసం ఉంది, ఛందస్సు ఉంది. ఇవన్నీ తెలుసుకోగలిగినప్పుడు మీకు అవన్నీ అర్థమవుతాయి. అవన్నీ తెలుసుకోకపోతే ఏది అర్థం కాదు. ఇంగ్లీష్లో ఏబిసిడీలు రాగానే ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టు కాదు. ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది. గ్రామర్ తెలుసుకున్నప్పుడే లెటర్స్ గో, లెట్స్ గో, లేటాస్ గో, 3 రకాలు ఒక్క వర్డ్ని పలికినప్పుడు వచ్చేటువంటి భావాలు ఏమిటో అది చెప్తుంది, గ్రామర్ చెప్తుంది. అలానే భాష యొక్క విధానాన్ని ఛందస్సు, మీమాంసం, వ్యాకరణం, తర్కం ఇవి చెప్తాయి. అవన్నీ చదువుకొని అన్నిట్లో పరిపూర్ణతయి అప్పుడు మీరు మాట్లాడితే దానికి సమాధానం చెప్పచ్చు. ఇది అడ్డగోలుకు వచ్చి జంజం ఎందుకు బాపనయ్య, చొక్కా ఎందుకు బాపనయ్య, వెకిలవాడిలాగా పాడావు. చాలా వెకిలవాడివి నువ్వు. వెకిలతనం తప్పితే నీలో ఒక విజ్ఞత లేదు. అసలు విజ్ఞతలు కానీ విజ్ఞానం కానీ ఏమాత్రము లేవు. నీ మీద రాయాలంటే నేను 1000 పాటలు రాస్తాను. దయచేసి ఇలాంటి వాటి మీద కాకుండా ప్రజాక్షేమం కోసం పోరాటం చేయండి. అందరూ భారతీయులు. ఎవరు వృత్తి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటారు. ఈ వృత్తి చేయొద్దు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో శవాన్ని పడుకోబెట్టి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. కోటాను కోట్లు. సామాన్యుడు సంపాదించుకున్న డబ్బంతా గుడుంబాకి ఖర్చు పెట్టి ఆ గుడుంబా వల్ల ఒంట్లో అంత అవయవాలు పాడైపోయి హాస్పిటల్కి పోతే హాస్పిటల్ వాడు శవాన్ని అక్కడ పడుకోబెట్టి ఐసీయూలో పడుకోబెట్టి లక్షలు తింటున్నాడు. ఏం పీకుతున్నారు మీరు? ఏం ప్రశ్నిస్తున్నారు మీరు? ఈ డాక్టర్ని వాడు ఏమంటున్నాడు? విజ్ఞానం అనే పేరు మీద చేస్తున్నటువంటి వైద్యం అని. ఆ వైద్యం పేరు మీద ఈ వ్యక్తి దగ్గర ఆర్ఎంపీ దగ్గర పోతే 5 రూపాయలు పోయేటువంటి రోగాన్ని కార్పొరేట్ హాస్పిటల్ పోతే 5 లక్షలు ఖర్చు అవుతుంటే వాడు ఉన్నది మొత్తం అమ్ముకొని పెట్టుకుంటుంటే ఏం పీకుతున్నారు మీరు? ఏం ప్రశ్నిస్తున్నారు మీరు? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. చెప్పు, సమాధానం చెప్పు. చెప్పగలరా? ఇలాంటి పిచ్చి ప్రయోగాలు మానుకొని సమాజానికి సేవ చేస్తారని
సేవ చేసేటువంటి యొక్క గుణం మీలో రావాలని నాకు దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడిని కోరుకుంటున్నాను. మీకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి ప్రజలే మీకు ఆ బుద్ధిని కలిగించాలని కోరుకుంటున్నాను.